మీతో దేవుని చిన్నమాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 4వ చరణం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ వద్ద చోటే లేదు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ కీర్తనాకారుడు చెబుతున్న మాట, దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కాదు. ఈరోజు నిన్ను నన్ను చూచుచున్న దేవుడు నిత్యదేవుడు, సత్యదేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఆయన దుష్టత్వాన్ని చూచి ఆనందించే దేవుడు కాదు. ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకొని నువ్వు దుష్టత్వంలో ఉంటే నీ మొర్ర ఆయన ఆలకించుడు. చెడుతనమునకు దేవుని వద్ద చోటు లేదు. ఎందుకు అంటే ఆయన వెలుగై ఉన్నాడు. వెలుగు ఉన్న చోట చీకటి నిలవలేదని సామాన్యంగా మనం చెప్పొచ్చు కదా. ఆ రీతిగానే ఎవరైతే యేసుని నమ్ముకొని చెడు జీవితంలో వారు జీవిస్తూ ఉంటారో వారి జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆగిపోతాయి. తద్వారా వారికి దేవుని శిక్ష కూడా వారి మీదకి దిగి వస్తుంది. అందుకని దేవుడు పరిశుద్ధుడని ఎరిగి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ పరిశుద్ధులతో సావాసం చేస్తూ దేవునికి హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేయగలిగితే, పరిశుద్ధతలో నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థనకు జవాబు వచ్చి తీరుతుంది. దేవుడు నిన్ను గొప్ప సాక్షిగా నిలబెట్టి వాడుకుంటాడు. అటు కృప నీకు నాకు మనందరికీ దేవుడు దయచేసి ఆ ప్రార్థన అంతస్తులోనికి, ఆ పరిశుద్ధతలోనికి నిన్ను నన్ను నడిపించి జయమిచ్చునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఆమెన్. మరణాత షాలోమ్.